అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. నమస్కారం గురువుగారు. నా పేరు డిసజ్ఞలక్ష్మి గురువుగారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అక్షర బ్రహ్మ యోగః. శ్రీ భగవానువాచ ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భువమధ్యో ప్రణమావేశ్య సమ్యక్ సతం పరం పురుష ముపైతి దివ్యం. డిసజ్ఞ గురుగారు, పోయిన వారం నువ్వు లేదా క్లాస్లో? సరిగ్గా లేను గురువుగారు. అది తెలుస్తూనే ఉంది. నువ్వు మళ్ళీ చివరిలో చెప్పాల్సి వస్తుందమ్మా. ఓకే గురుగారు. ప్రయాణకాలే మనస అచలేనా అది దీర్ఘం ఉంది కదా, సాకు దీర్ఘం ఉంది కదా. ఓకే గురుగారు. పోయిన వారం చెప్పిన వాళ్ళు ఇప్పుడు క్లియర్ గా చెప్తారు చూడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. మీరు ఇంత లెంగ్తీగా కాకపోయినా మధ్య మధ్యలో ఆడినా కూడా బాగా క్లియర్ గా చెప్పాలి నాయనా. ఇదంతా మనం గంట సేపు క్లాస్ లో సరిగ్గా ఉండకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఓకే గురుగారు. డిసజ్ఞ లక్ష్మి, నీకు ఈ వారం ఒక కొత్త విషయం చెప్తాను చూడు. అంటే మిగతా వాళ్ళకి పాత విషయమే, నువ్వు సరిగా లేదంటున్నావు కాబట్టి. పోయిన వారం ఎవరు మన సహస్ర ఓ మాట చెప్పారు పోయిన వారం, గుర్తుందా? సరిగ్గా లేను గురుగారు. సరిగ్గా లేకపోవడం వల్ల. సహస్ర ఏం చెప్పిందో ఇప్పుడు నీకు చెప్పనా? చెప్పండి గురుగారు. ఇంకొకరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినడం వల్లనే ఆమె సరిగ్గా చెప్తుందట. గురుగారు, ఈ విషయం మనకు ఎవరు చెప్పారు? సహస్ర గురు. వయసులో నీకంటే చిన్నదైన చిన్నారి చెప్పిన మాట ఈ మాట. మరి ఆమె ఈరోజు పోయిన వారం శ్లోకాన్ని ఎంత స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, ఎంత స్పష్టంగా ఉచ్చారణ చేస్తుందో ఒక్కసారి డిసజ్ఞ నువ్వు క్లియర్ గా విన్నావంటే నెక్స్ట్ నువ్వు కూడా బాగా చెప్తావు. ఇంతేనే చాలు. హేమానిక సహస్ర చెప్తుంది ఇప్పుడు, వినండి. కానీ చెప్పండి గురుగారు. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. వెరీ గుడ్, చక్కగా విడదీశారు మీరు. మొదటి నుంచి చెప్పండి శ్లోకం మళ్ళీ మొదటి నుంచి నిదానంగా చెప్పండి. ప్రయాణకాలే అచలేన మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ. వెరీ గుడ్. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సతా పరం పురుషం ఉపైతి దివ్యం.
వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ నిత్య హరిప్రియ. నమస్కారం గురువు గారు, నా పేరు నిత్య హరిప్రియ. ప్రయాణ కాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. నిత్య హరిప్రియ, ఎస్ గురువు గారు. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. ప్రణము కాదు, అది ప్రాణము. ఓకేనా గురువు గారు? భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్. నెక్స్ట్ తిరుపతి వాళ్ళు కొద్దిగా వీడియో ఆఫ్ చేయండి. తిరుపతి సెంటర్ వాళ్ళు వీడియో ఆఫ్ చేయండి. కానీ అమ్మ నెక్స్ట్ ఎవరు? నమస్కారం గురువు గారు, నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, శ్రీ భగవాను వాచ శ్లోకం నెంబర్ 10. ప్రయాణ కాలే మనసాచలేన ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. జయ గురుదేవ. వెరీ గుడ్. మ్యూట్ అవ్వండి, మీరు మ్యూట్ అవ్వండి. ఓకే, ఎవరి దగ్గరనో డిస్టర్బెన్స్ గాలి ఇస్తుంది. నా దగ్గరేనా? ఒకసారి నేను మ్యూట్ అయ్యి చూస్తాను, చూడండి. ఓకే, ఫ్యాన్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరమ్మా? నలుగురు అయినారు, 5. నంబర్ 5 అమ్మ. నమస్కారం గారు, నా పేరు ధనుశ్రీ. శ్రీ భగవాన్ వాచ శ్లోకం నెంబర్ 10. ప్రయాణ కాలే మనసా చలేన. ఎస్ గురువు గారు. కానీ మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 6 బెంగళూరు. సత్యపూర్ణ. ఓకే, నెక్స్ట్ తిరుపతి నుంచి ఉండే వాళ్ళు ఏమైనా చెప్తారా? తిరుపతి నుంచి నేర్చుకున్నారా? ఓకే, నెక్స్ట్ అమ్మ కానీ శ్రీ భగవానువాచ ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఓకే, చూడమ్మా, నీ దగ్గర మాత్రం నాకు రీసౌండ్ వస్తుంది. గురుగారు, నీ మొబైల్ నాకు రీసౌండ్ వస్తుంది. వేరే మొబైల్ నుంచి లాగిన్ అవుతుంది గురుగారు ఒకసారి. గురువు గారు అమ్మా, నేను చెప్పనా గురువు గారు? చెప్పండి ఒకసారి. గురువు, ప్రయాణ కాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రణమావ్యస్య సమ్యక్ సతం పరం. అదే బాగా వినమని చెప్పింది నీకు. అదే ప్రణము కాదు, ప్రణము కూడా. మళ్ళీ దీర్ఘం ఏడుంది? దేనికి ఉంది దీర్ఘము?
ప్రణమావ్య మళ్ళీ ప్రాణం అంటే ఎట్లమ్మా? ప్రాణము. ప్రాణమావ్యస్య సమ్యక్ సతం పరం ప్రాణమావేశ్య సమ్యక్. ప్రాణమావేశ్య. ఆగు, ఆగు, ఆగు. ప్రాణమావ్యస్య ప్రాణమావేశ్య ప్రాణమావేశ్య సమ్యక్. ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుష ఉపైతి దివ్యం. మళ్ళా ట్రై చేయండి, ఇంకొకసారి చెప్పు. ఓకే గురువు. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఇట్లా ప్రాక్టీస్ చేయాలమ్మా, బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంకెవరైనా మిగిలరా? ఓకే, ఇప్పుడు మనం 11వ శ్లోకంలో 3 ముచ్చట్లు తెలుసుకునే దానికి ముందుగా ఎవరితో మొదలు పెడతాం? గారు అమ్మా ఎవరు? నేను తేజస్విని. కానీ అమ్మా చెప్పండి. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. వెరీ నైస్, వెరీ నైస్. చూసారా, తేజస్విని చెప్పినట్లు పద విభజన అంత చక్కగా విభజించి చెప్పాలి. వెరీ గుడ్. మీకు కూడా ఏమన్నా మొబైల్ నుంచి రీసౌండ్ వస్తుంది? ఓకే తేజస్విని, వెరీ గుడ్ అమ్మా. మీరు మ్యూట్ అవ్వండి, మ్యూట్ అవ్వండి. వెరీ గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఫస్ట్ డిసగ్న లక్ష్మి చెప్పింది కాబట్టి డిసగ్న లక్ష్మితోనే మొదలు పెడదాం. డిసగ్న లక్ష్మి మన ఎస్ గురువు గారు. ఇప్పుడు మన ఇద్దరం ఫస్ట్ నేర్చుకుందాం. ఓకే గురువు గారు. మర్చిపోని విధంగా నేర్చుకుందాం. ఓకే గురువు గారు. ఈ యొక్క మొదటి నేనును తెలుసుకున్నవాడు మొదటి నేనే అవుతున్నాడు, వాడికి మాయ లేదు, వాడికి జన్మ లేదని వాడికే తెలిసిపోయింది అనేది దివ్యమైన పదవి అని పోయిన వారం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 3 ముచ్చట్లు తెలుసుకోబోతున్నాం. కమాన్. శ్రీ భగవాను ఉవాచ. నువ్వు కాస్త ఎక్కువగా మాట్లాడుతుంటావు కాబట్టి డిసగ్న లక్ష్మి దీని అర్థం కూడా నీకు బాగా క్లియర్ గా తెలిసి ఉండడం బాగుంటుంది. ఓకే గురువు గారు. చూడమ్మా, 3 ముచ్చట్లు. ఏంటి 3 ముచ్చట్లు తెలుసా? తెలీదు గురువు గారు. ఇప్పుడు చెప్తాను చూడమ్మా. నంబర్ 1 గుర్తుపెట్టుకో, వేద విధులు చెప్పు. వేద విధులు. నంబర్ 2 వీతరాగులు. దీతరాగుడు. వీతరాగులు. దీతరాగులు. వీమా, వి అంటే ఓట్లు, వి ఉండ వి. వీతరాగులు. 1 వేద విధులు. ఎస్ గురువు గారు. 2 వీతరాగులు. 3 బ్రహ్మచర్య వ్రతులు. ఈ 3 ముచ్చట్లు ఈరోజు డిసెంబర్ 22వ తేదీ మనము 287వ ఎపిసోడ్ లో 8వ అధ్యాయం 11వ శ్లోకంలో తెలుసుకోవాల్సింది వీళ్ళు ముగ్గురు గురించి తెలుసుకోబోతున్నాం అమ్మా. కమాన్. శ్రీ భగవాను వాచ. మొదటి ముచ్చట వేద విధులు. వాళ్ళు వేద విధులు చూడండి. కమాన్. యదక్షరం. గురుగారు. వేదక్షరం కాదు. యా ఉండ యత్ ప్రతిదానికి వస్తుంది. యా అనే అక్షరం ప్రతి లైన్ లోనే ఉంటుందమ్మా. యా. ఓకే గురుగారు. యదక్షరం. వేద విదో వదంతి. ఇందులో మధ్యలో వేద విదో ఉంది చూడండి. వేద విధులు. ఓకేనా? ఓకే గురుగారు. వదంతి అంటే చెప్పడం.
ఓకే గురుగారు. వదంతి అంటేనే చెప్పడం. వేద విధులు ఏదైతే శాశ్వతమని చెప్పారో, ఎత్ అంటే ఏదైతే అని అర్థం. ఓకే గురుగారు. చాలా 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 ముఖ్యమైన విషయం చూడమ్మా. 3 ముచ్చట్లలో మొదటిది అయిపోయింది రిసజ్ఞ నీకు. ఎస్ గురుగారు. ఏంది మొదటిది తెలుసా? వేద విధులు ఏదైతే శాశ్వతమని చెప్పారో, ఏది శాశ్వతము? ఆ, శాశ్వతం ఏది? జీ. తెలియకపోతే మన ఎవరు డిగ్రీ కాలేజ్ అకౌంట్ లో మనకు దేవయామిని ఎస్ గురుగారు. దేవయామిని అక్కడ అడిగి తెలుసుకొని నాకు ఇప్పుడే స్టార్ట్ చెప్పాలి నాకు. దేవయామిని అక్క, చెప్పరా. ఏది శాశ్వతం అక్క? మొదటి నేను. మొదటి నేను గురువుగారు. అది నీకు మీ ఇద్దరికి చెప్పి ఒకరే చెప్పారా? మీకు మాత్రం చెప్పకుండా ఆవిడికి మాత్రం చెప్పానా? ఇద్దరికి చెప్పారు గురు. ఎందుకు మీకు గుర్తు లేకుండా పోయింది? చెప్పండి చూద్దాం. అది కూడా మీరు చెప్పాలి. మీరు చెప్తేనే కదా తెలుస్తుంది డిసైడ్. ఎందుకు మీకు గుర్తులేదు చెప్పండి. గురువుగారు ఎందుకు గుర్తులేదో మీకు తెలీదా? తెలుగు గురుగారు. ఓకే, సహస్రాన్ని అడుగు, మీ చెల్లెలు. సహస్ర. ఏంటక్క? నాకెందుకు గుర్తు లేకుండా పోయింది? ఏమో తెలీదు. నిత్యని అడుగు, నిత్యాన్ని అడుగు. నిత్య అక్క, ఎందుకు నాకు గుర్తు లేకుండా పోయింది? తెలీదక్క. ఓకే, అందరిని అడుగు, ఎవరు చెప్తారు అడగండి చూద్దాం. దేవయామిని అక్క, చెప్పరా. నాకెందుకు గుర్తు లేకుండా పోయింది? నువ్వు క్లాస్కి సరిగ్గా రావట్లేదు అండ్ ప్రాక్టీస్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి. ఓకే అక్క. మీరా ఎస్ గురుగారు. ఇంకా క్లాస్ సరిగ్గా వద్దామా? ఎస్ గురుగారు. ఈ 2 పాయింట్లు మరి సహస్ర సరిగ్గా చేయడం చేస్తున్నట్లు పోయిన వారం తేలింది. ఎస్ గురుగారు. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు ముందు చెప్పిన అంశాలు మనకు గుర్తులేదు అంటే మనం సరిగా వినలేదని అర్థం. ఎస్ గురుగారు. సరే, 3 ముచ్చట్లలో మొదటి చూడు. వేద విధులు దేనిని శాశ్వతమని చెప్పారు? ఇది మొదటి నేను. ఎస్ గురుగారు. 3 ముచ్చట్లలో చెప్పిన మన టార్గెట్ మాత్రం మొదటి నేనే. ఎస్ గురుగారు. మొదటి నేను ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి బొమ్మలో లాస్ట్ లో చెప్పాను, చెప్పుంటాను. ఓకే గురుగారు. మూడవ నేను డిసజ్ఞ. ఎస్ గురుగారు. రెండవ నేను చూడాలి మ్యాప్ లో. రెండవ నేను అంటే మధ్యమ పురుష, అంటే తెలిసి తెలియకుండా ఉండేటువంటి కన్ఫ్యూజన్. ఎస్ గురుగారు. ఎట్లంటే అందరిలో నేను నేనని పలికేటువంటిది ఒక వస్తువే కదా. ఎస్ గురుగారు. ఈ యొక్క మొదటి నేను ఎట్లుంటుందంటే అసలు పలకదు, ఓకే గురుగారు. మారదు. ఓకే గురుగారు. ఆ మొదటి నేనే నువ్వని తెలుసుకోవడానికే మన ప్రయత్నం అంతా. ఓకే గురుగారు. అది శాశ్వతము. శ్లోకానికి వచ్చేయండి. ఇప్పుడు మొదటి ముచ్చట చూడండి. వేద విధులు అంటే వేదము తెలిసిన వారు దేనిని గురించి శాశ్వతమని చెప్పారో, ఇది మొదటి ముచ్చట. ఓకే గురుగారు. రెండవ ముచ్చట చూద్దామా? చూద్దాం గురుగారు. కమాన్, శ్లోకం పెట్టుకోండి. అమ్మా మొబైల్లో కూడా శ్లోకం పెట్టేసి. కమాన్. విచంతి విచంతి యద్యతయో యతయో విశంతి యద్యతయో విశంతి యతయో వీతరాగాః. వీతరాగాః. ఇది రెండవ ముచ్చట. ఓకే గురుగారు. అంటే వీత రాగులు అంటే
రెండవ నేను విడువబడిన వారు. నేను మర్చిపోతాను, మళ్ళీ ఎవరిని అవసరమైన వాళ్ళు నోట్ చేసుకోండి. ఓకే గురుగారు. నాకు దిశజ్ఞ భలే మతి మరుపు ఎక్కువ నాకు. ఎస్ గురుగారు. ఎవరు నవ్వుతున్నారు మీరు? నాకు అంటే మాట్లాడుతున్న నాకు మతి మరుపు ఎక్కువ. నో గురుగారు. అవునమ్మా. ఇప్పుడు వీతరాగులు అంటే ఎవరని చెప్పాను ఇప్పుడు నేను? మర్చిపోయినప్పుడే. మత్తి ఆహా, ఎవరు ఎవరు గుర్తు పెట్టుకుంటారో తెలియదు, నేను మర్చిపోయినా. వీతరాగులు అంటే ఎవరు అంటే చూడమ్మా, వీత ఫస్ట్ పర్సన్. ఎస్, వెరీ గుడ్. ఫస్ట్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ గా, థర్డ్ పర్సన్ గా లేకుండా ఫస్ట్ పర్సన్ గా ప్రవర్తిస్తున్న వారే వీతరాగులు. ఎస్ గురుగారు. వీతరాగులు అంటే, వీత అంటే విడువబడిన అని అర్థం అమ్మా. గురుగారు, వీత అంటే విడువబడిన. విడువబడిన. ఎస్. ఓకే గురుగారు. వీత అంటేని విడువబడిన. నువ్వు గాఢంగా నిద్రపోయేటప్పుడు నువ్వు రెండవ నేనును మూడవ నేనును విడువబడి ఉంటావు, అవునా? ఎస్ గురుగారు. రాత్రి గాఢంగా నిద్రపోయినావు లేదా? గురుగారు. అప్పుడేం పేరు నీ పేరు? తెలీదు గురుగారు. తెలీదు అని చెప్తా ఉండేది కూడా డిసజ్ఞానే. గురుగారు. కాబట్టి అప్పుడు నువ్వే మొదటి నేను, అవునా కాదా? ఎస్ గురుగారు. అప్పుడు ఉండే మొదటి నేను ఇప్పుడు డిసజ్ఞలో లేదా? తెలీదు గురుగారు. అది తెలియదన్నా తప్పే, తెలిసిందన్నా తప్పే. నువ్వు డిసజ్ఞ కాకుండా ఏదైతే ఉందో, అది ఎప్పుడు మారకుండా ఉందో అదే నువ్వు. నువ్వు అదే యతయో వీతరాగ, విడువబడిన వాళ్ళు దాంట్లో ప్రవేశిస్తారట. విశంతి అంటే ప్రవేశించుట. ఓకే గురుగారు. ఇప్పుడు ఇంట్లోకి ప్రవేశిస్తావు, గురుగారు. ఇంట్లోకి ప్రవేశిస్తావు కదా. ఎస్ గురుగారు. అదే విధంగా నిద్రలోకి కూడా ప్రవేశిస్తావా? లేదు గురుగారు. చూడండి, ఇప్పుడు ఇంట్లోకి ప్రవేశించాలంటే బయట నుంచి ఇంట్లోకి రావాలి. ఎస్ గురుగారు. గాఢ నిద్రలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? పడుకోవాలి. అంతే, గమ్మునుండాలి. అంతే, ఏం పనిలేదు, యాడికి పోయే పని లేదు, అవునా? ఎస్ గురుగారు. అది విశంతి అంటే లోపలికి ప్రవేశించిన వారని అర్థం. ఓకే గురువు గారు. ఈ ఊరు లోపలికే. తనలోనే తనలోనే బా, రెండు అయిపోయింది. మొదటిది యదక్షరం వేద విదో వదంతి. వేదజ్ఞులు, వేద విధులు, వేదం తెలిసిన వారు దేనినైతే శాశ్వతమని చెబుతున్నారో అదే మొదటి నేను. ఓకే గురుగారు. నెక్స్ట్ విశంతి యద్యతయో వీతరాగాహ అంటే దేంట్లో అయితే డూప్లికేట్ విడవబడిన వారు ప్రవేశిస్తున్నారో అంటే ప్రయాణకాల. ఇప్పుడే మనం అందులోనే మనం ఉన్నట్లు తెలియబడుతున్నాం, కానీ నిజానికి మనకు ఉనికి లేదు. నెక్స్ట్ మూడవ ముచ్చట చూసుకోండి. మూడవ ముచ్చట ఫస్ట్ పర్సన్ అని అపరోక్షం చేయడం. చూడండి, కమాన్. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మచర్యం. వెరీ గుడ్. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. కమాన్, మళ్ళీ క్లియర్ గా నేర్చుకుందాం. యదక్షరం వేద విదో వదంతి. విశంతి యద్యతయో వీతరాగాః. తయో వీతరాగాః. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం
చరంతి చరంతి తత్తే పదం తత్తే పదం సంగ్రహేణ సంగ్రహేణ ప్రవక్ష్యే. ప్రవక్ష్యే. వక్ష్యే అంటే చెప్తాను, గురుగారు. వక్ష్యే అంటే చెబుతాను అని అర్థం. ఓకే గురుగారు. ప్రవక్ష్యే అంటే ఏది తెలుసుకుంటే ఇంకేమి తెలియాల్సిన అవసరం లేదు, అది నువ్వేనని చెబుతాను. ఓకే గురుగారు. చూసారా మా విశగ్న లక్ష్మి, నీ వల్ల నాకు ఎంత క్లారిటీ వచ్చింది చూసావా? మీ వల్ల నాకు క్లారిటీ వచ్చింది గురుగారు. వచ్చిందా? ఎస్ గురుగారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సహస్ర, హేమానిక సహస్ర. ఎస్ గురుగారు. కమాన్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ యదక్షరం యదక్షరం వేద విదో, వేద విదో, యదక్షరం వేద విదో యదక్షరం వేద విదో వదంతి, వదంతే, యదక్షరం వేద విదో యదక్షరం వేద విదో వదంతి వదంతి విశంతి విశంతి యద్యతయో యద్యతయో వీతరాగాః వీతరాగాః. విశంతి యద్యతయో, గురుగారు. విశంతి యద్యతయో విశంతి యద్యతయో వీతరాగాః వీతరాగాః. యదిచ్ఛంతో యదిక్షంతో బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం యదిక్షంతో బ్రహ్మచర్యం చరంతి చరంతి తత్తే పదం తత్తే పదం సంగ్రహేణ సంగ్రహేణ ప్రవక్ష్యే. ప్రవక్ష్యే. నీకు ఇక్కడ ఒక చిన్న కథ లాంటిది చెబుతాను సహస్ర. ఎస్ గురుగారు. మీకు ఎప్పుడైనా అమ్మా నాన్నలు కథ చెప్పారా? ఎస్ గురుగారు. అన్ని కథలు ఎలా మొదలు పెట్టారో ఇప్పుడు నేను చెప్తాను, కరెక్టా కాదా నువ్వు చెప్పాలి. ఓకే గురుగారు. నీకు ఒక ఊర్లో ఒక్కొక్కప్పుడు ఒకానొకప్పుడు ఒక ఊర్లో అని మొదలు పెట్టారు, అవునా? ఎస్ గురుగారు. అట్లా ఎప్పుడైతే మీకు కథ చెప్పేటప్పుడు దేని గురించో చెప్పేటట్టుగా చెప్తారు, ఎస్ గురుగారు. కానీ వాళ్ళ యొక్క గోల్, టార్గెట్ ఏం తెలుసా? ఏంటి గురుగారు అది? నువ్వు హాయిగా నిద్రపోవడం. ఎస్ గురుగారు. అంతేనా? ఎస్ గురుగారు. నీకు మామూలుగా కథ ఎప్పుడు చెప్పారు? నువ్వు నిద్రపోకుండా అల్లరి చేస్తున్నప్పుడు నీకు ఒక కథ చెప్పి నిన్ను ఏమార్చి నిన్ను హాయిగా నిద్రపుచ్చి నీ ఆరోగ్యానికి వాళ్ళు సహకరించారు, అవునా? ఎస్ గురుగారు. ఇది అంతేనమ్మా. దేని గురించో నీకు చెబుతానని మొదలుపెట్టి చివరికి నీ అసలు స్వరూపాన్ని సహస్ర, నువ్వు సహస్రాది ఎంతో మంది వేలాది మనుషులుగా తెలుస్తున్న ఈ ప్రపంచంలో నువ్వే, నీకంటే రెండవది లేదని తెలియజేయడానికి ఎత్ అని మొదలు పెడతారు. ముందు యదక్షరం అన్నారు కదా. ఎస్ గురుగారు. యదక్షరం అంటే ఏదైతే శాశ్వతమైనదని చెబుతున్నారో. నెక్స్ట్ రెండోది వీతరాగాహ అంటే ఈ యొక్క ప్రాపంచిక భ్రమలన్నీ వీడినటువంటి వారు దేంట్లో అయితే ప్రవేశిస్తున్నారో. రెండో ముచ్చట. మూడో ముచ్చట ఏంటంటే బ్రహ్మచర్యం చరంతి. ఇప్పుడు మనకు చెబుతున్నటువంటి గురువులు ఉన్నారు కదా, మనకు చెబుతున్నటువంటి గురువులు దేనికోసమైతే మనకు చెబుతున్నారో అది. తత్ అంటే ఆ మొదటి నేనును గురించి, ఆ యొక్క పరమార్థమును గురించి, ఆ యొక్క భగవంతుని గురించి నీకు నేను ఇప్పుడు సంగ్రహంగా చెబుతాను అన్నారు. సంగ్రహంగా అంటే చాలా సింపుల్ గా, తక్కువగా అని కాదు, సంపూర్ణంగా అని అర్థం.
వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మనం నిత్యక్క దగ్గరికి వెళ్దామా? ఎస్ గురువు గారు. నిత్య హరిప్రియ రెడీనా? నిత్య హరిప్రియ రెడీనా? అమ్మాయి గారు అరే ఓకే. మీకేదో నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. రెడీ గురువు గారు. ఎవరు? నిత్య హరిప్రియనా? ఎస్ గురువు గారు. ఏమి నా భాగ్యం. కమాన్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ యదక్షరం యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. మళ్ళీ మీ అక్క చెల్లెలు ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ నాకు వాట్సాప్ చేయండి. అలాగే గురువు గారు. వెరీ గుడ్. గౌతమి ఓకే. నెక్స్ట్ ధనుశ్రీ. నో. తేజస్విని. ఎస్ గురువు గారు. కమాన్. శ్రీ భగవాను వాచ యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తేజస్విని కాస్త బ్రిలియంట్ స్టూడెంట్ అని నా నోటీస్లో బట్టి మీకు కూడా భావం చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదమ్మా, ఇందులో 3 ముచ్చట్లు ఉన్నాయమ్మా. 3 ఏంటంటే చెప్తాను చూడండి. వేదము తెలిసిన వారు దేనినైతే శాశ్వతమని చెప్పారో నంబర్ 1. నంబర్ 1 ఏంటి? వేదము తెలిసిన వారు అంటే వేదాంతులు దేనిని శాశ్వతమని చెప్పారు. ఇది నంబర్ 1. నంబర్ 2, వీతరాగులు అంటే ప్రాపంచిక వాసనలు వీడినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేంట్లో ప్రవేశిస్తున్నారో అని అర్థం. నెక్స్ట్ నంబర్ 3 చూడండి. బ్రహ్మచర్యం చరంతి. సాక్షాత్తు బ్రహ్మచారులై అంటే బ్రహ్మను తెలిసి ప్రవర్తిస్తున్న వారు దేన్నైతే ఇష్టపడుతున్నారు. మొదటి నేను సమాధానం దాన్ని గురించి. తత్ అంటే దాన్ని గురించి. తే అంటే నీకు, తేజస్వినికి. సంగ్రహేణ ప్రవక్ష్యే. సంగ్రహేణ అంటే సంపూర్ణంగా ఏమి మిగలకుండా, ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది తెలిసిన తర్వాత మళ్ళీ తెలుసుకోవాల్సిన ఏమైనా మిగిలింటదా? అది చెబుతాను అంటే ఇంతవరకు చెప్పలేదా అంటే ఇప్పుడు 8 అధ్యాయాల్లో ఆల్రెడీ చెప్పేశారు. మధ్యలో జాయిన్ అయిన తేజస్విని లాంటి వాళ్లకు మళ్ళీ చెప్తాము అని అర్థం. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు టైం సరిపోతుందో తెలియదు, నాకు టైం సరిపోతుందో లేదో తెలియదు. మీ దగ్గర ఈరోజు టైం చాలా అయిపోయింది. చూద్దాం. బెంగళూరు నుంచి సత్యపూర్ణ.
ఉన్నారా? లేరు గురువు గారు. ఓకే. ఇప్పుడు మీ దగ్గరకు లేట్గా ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే మీరు మీరు అలసిపోతారేమో, అందుకని గురుగారు సంక్షిప్తంగా దాన్ని 3 ముచ్చట్లలో అందరి ద్వారా తెలుసుకుంటే మీకు తెలుసుకోవడం ఈజీ అని అట్లా. చూడండి, మీకు సంక్షిప్తంగా భగవద్గీత యొక్క హృదయాన్ని మీకు వాట్సాప్ చేయడం జరిగింది. గురుగారు భగవద్గీత టోటల్ గోల్ అంతే. కమాన్. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాను వాచ యదక్షరం వేద విదో వదంతి యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః ఇషంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి యదిచ్యంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ప్రవక్ష్యే. ఇక్కడ ప్రా అనే ఉపసర్గ ఉండడం ఏమంటారు, ఒక అతిశయం అనమాట. అతిశయం అంటే ప్రాకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుందన్నమాట. మీరు 4వ అధ్యాయం, మీరు ఏ అధ్యాయంలో జాయిన్ అయ్యారు భగవద్గీత గ్రూప్ లో? 5వ అధ్యాయం గురుగారు. 5వ అధ్యాయం ఓకే 16వ శ్లోకం. చాలు. 5వ అధ్యాయం 16వ శ్లోకం అక్కడ జాయిన్ అయ్యారా? అవుననుకుంటా గురుగారు. గుర్తుపెట్టుకోండి, 5వ అధ్యాయం 16వ శ్లోకం దగ్గర కూడా ఈ విషయం ఉంటుంది. అన్ని చోట్ల ఉంటుంది ఈ విషయం. 5వ అధ్యాయం 16వ శ్లోకం ఏంటి చూసుకోండి. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం. 17 గురుగారు, 16 కాదు. ఓకే, అక్కడ కూడా ఉంటుంది చూసుకోండి. తద్బుద్ధయః, తత్ అనే పదం ఉందా? తద్బుద్ధయః. ఆ తత్ అనేది ఏదైతే ఉందో అది ఇదే ప్రతి శ్లోకంలో ఉంటుందమ్మా. తద్బుద్ధయః, మొదటి నేను తెలిసిన వాడు. తదాత్మానః, అదే మొదటి నేనే పొందినవాడు. అప్పుడు మీకు ఇలా చెప్పి ఉండకపోవచ్చు ప్రారంభం కాబట్టి. మనం టోటల్ భగవద్గీత యొక్క గోల్ ఇదే చూసుకోండి. తద్బుద్ధయః, తద్ ఆత్మానః, తన్నిష్టః, తత్పరాయణః. ఏం చెప్తున్నాడు? గచ్చంతి, చేరుతున్నాడు. ఎక్కడ చేరుతున్నాడు? అపునరావృత్తిం, తిరిగిరాని లోకాలకు, అంటే మళ్ళీ పుట్టనటువంటి స్థితికి చేరుతున్నాడు. ఎందుకు? జ్ఞాన నిర్ధూత కల్మషాః, అతను జ్ఞాన అజ్ఞానముల పాపపుణ్యముల ద్వంద్వములను వీడినాడు. దాని అర్థం చూడండి. తద్బుద్ధయః, తదాత్మానః, తన్నిష్టః, తత్పరాయణః. అతను మొదటి నేనుని ఎప్పుడైతే తనలో పొంది ఉన్నాడో, మొదటి నేను స్వరూపమై ఎప్పుడు ఉన్నాడో అతను తిరిగి పుట్టనటువంటి స్థితికి చేరుకుంటున్నాడు. ఆ తత్తు మొదటి నేను, ఇక్కడ తత్తు నా లాస్ట్ లైన్ లో ఉండే తత్తు, ఆ తత్తే ఈ తత్తు. ఏం తేడా లేదు. అది చెప్పేదానికి ఇదేమో కొత్తగా ఇప్పుడు చెప్పబోయేది కాదమ్మా. ఎత్ అని 3 ఉంటాయి, తత్తు ఒకటి ఉంటుంది దీంట్లో చూసుకోండి. మీ దగ్గర పదవిభజన పుస్తకం ఉందా మీ దగ్గర? లేదు గురుగారు. ఈ శ్లోకాల కింద పదవిభజన అనేది ఉంటది 776 నంబర్, 772 పుస్తకంలో. సరే పర్వాలేదు. యదక్షరంలో ఒక ఎత్తు ఉందా? నంబర్ 1 పెట్టుకోండి. 3 ముచ్చట్లు. మళ్ళీ ఎత్తు ఎక్కడ వస్తుందంటే 2వ లైన్ లో విశంతి యద్యతయోలో ఎత్తు 2, అక్కడ 2 వేయండి. యదక్షరంలో ఒక ఎత్తు, యద్యతయోలో ఒక ఎత్తు, మళ్ళీ యదిచ్ఛంతి స్టార్టింగ్ లోనే ఎత్తు, 3వ లైన్. ఈ 3 ముచ్చట్లు చెప్పినటువంటి విషయం ఒక నేను గురించి, అది మొదటి నేను. ఎట్లా అంటే తత్
తత్, ఈ 3 చోట్ల దేన్ని గురించి అయితే చెప్పబడిందో, తత్ అంటే దానిని. సంస్కృతంలో ఎత్ అంటే దేన్నైతే, తత్ అంటే దానిని అని అర్థం. ఓకే గురుగారు. ఎక్కడైనా సరే యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ఎక్కడెక్కడైతే అంటాడు, యదా యదా హి అంటే. అదే విధంగా యదిచ్ఛంతో ఎక్కడికైతే, ఎత్ అని 3 ఉన్నాయి కదా. ఎస్ గురుగారు. యదక్షరం, అక్షరం అంటే శాశ్వతం. క్షరము అంటే నశించినదా గురుగారు? నశించేది. క్షరం, మీకు అక్షరం పద్యం చెప్పించాను కదా, ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను. అక్షరంబు వలయ కుక్షి జీవనులకు, అక్షరంబు జిహ్వకి క్షురసము, అక్షరంబు తమ్ము రక్షించుగా, అక్షరంబులోక రక్షకంబు అని చెప్పాను, మీకు నేర్చుకున్నారు. మర్చిపోయినారా? లేదు గురుగారు. మరి నేను వేరే వాళ్ళకి చెప్పేసి నేను మీకు చెప్పినట్టు ఫీల్ అవుతున్నానేమో. చెప్పలేదు అనుకుంటా గురుగారు. ఓకే సరే, ఇప్పుడు నేర్చుకున్నా, అది పెద్ద విషయం ఏం కాదు, సింపుల్. ఇదమ్మా, అక్షరము అనే పదానికి అర్థం ఏంటి అంటే చదువు నేర్చుకునేటువంటి అక్షర జ్ఞానము అని చాలా మంది అనుకుంటారు. కానీ అక్షరం అంటే ఇదే అక్షరం అంటే. అక్షరం అంటే మొదటి నేను, నిజమైన అక్షరం. ఇప్పుడు పలక మీద రాసే అక్షరం తుడిసేస్తే తుడిపోతుంది, అది గుర్తుపెట్టుకునే దేహం కూడా చచ్చిపోతుంది. కానీ అక్షరం అంటే ఏదైతే చావకుండా పుట్టకుండా ఉందో అది అక్షరం. అది మొదటి నేను. అది అక్షరంబు వలయును అంటే కావాలి అని అర్థం. కానీ చెప్పండి, అక్షరంబు వలయు, అక్షరంబు వలయు కుక్షి జీవనులకు. గురుగారు, కుక్షి 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 జీవనులకు. ఇప్పుడు కలిపి చెప్పండి. మొదటి లైన్ అయిపోయింది, వచ్చేసింది మీకు మొదటి లైన్. కలిపి చెప్పండి. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు. జీవనులకు. కుక్షి అంటే పొట్ట. ఆహారం తీసుకుంటూ గాలి పీల్చుకుంటున్నటువంటి ప్రతి మానవుడికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఈ అక్షర జ్ఞానం అనేది ఖచ్చితంగా అవసరము. కానీ అక్షరంబు వలయు, అక్షరంబు వలయు కుక్షి జీవనులకు. కుక్షి జీవనులకు. జీవనులకు జీవనులకు అంటే ఆహారం తీసుకుంటూ శ్వాస తీసుకుంటున్న ప్రతి వ్యక్తికి కూడా ఈ అక్షర జ్ఞానం అనేది ఉండాలి. ఈ అక్షరం కావాలి, అవసరం. మొదటి లైన్. నెక్స్ట్ రెండో లైన్ చూద్దామా. ఎందుకు కావాలి అని గాన మనం క్వశ్చన్ చేస్తే రెండో లైన్ వస్తుంది. ఎందుకు కావాలంటే కమాన్, అక్షరంబు, అక్షరంబు జిహ్వకి క్షురసము. జిహ్వకు, జిహ్వకు అంటే నాలుకకు. జిహ్వ అంటే నాలుక. జిహ్వకి క్షురసము, జిహ్వకి క్షురసము. జిహ్వకు అంటే నాలుకకు, ఇక్షురసం అంటే చెరకు రసం లాంటిది అని అర్థం. చెరకు రసం, చెరుకు తింటా ఉంటే ఎట్టుంటది, పోను తీయగా. అట్ట ఇది ఇంటా ఉంటే అందుకనే కదా మీ చేత నేను ఇన్ని సంవత్సరాలకు ఇంటా ఉండేదా. చూడు, అది తింటా ఉంటే తీపు, ఇది ఇంటా ఉంటే ఇది తీపు. దీన్నే మరి చిన్న వయసులోనే జ్ఞానేశ్వరుడు చెబుతాడు. నీ అంత వయసులో జ్ఞానేశ్వరుడు భగవద్గీత వ్యాఖ్యానం రాశాడమ్మా. ఆయన అంటాడు, ఎట్టుంటుందంట ఇదంటే, జ్ఞానేశ్వరుడు చెప్తాడు, నాలుక చెవుల్లోకి వచ్చి రుచి చూస్తాదంట. ఇది చెప్తా ఉంటే గురుగారు, నాలుక చెవులోకి వచ్చి రుచి చూస్తాదంట. అదేలా? మొదటి నేను గురించి చెప్తా ఉంటే అంటే వర్ణన అంత ఇష్టము అని అర్థం. ఇది మనిషికి నాలుక చెవుల ద్వారా ఆస్వాదించాలంట ఈ మొదటి నేను గురించి. ఆయన అది చెప్తాడు. కాబట్టి అక్షరంబు జిహ్వకి క్షురసము. 2 లైన్లు అయిపోయింది. అది ఎప్పుడా
ఎస్ గురుగారు. కానీ అక్షరంబు జిహ్వకి చురసము. అక్షరంబు జిహ్వకిచ్చు రసము. రెండు లైన్లు అయిపోయినా చూసారా? ఏం లే, అన్ని అక్షరాలే తిరిగి తిరిగి వస్తాయి. అక్షరంబు. మూడో లైన్. అక్షరంబు తమ్ము రక్షించుగావున. తమ్ము రక్షించుగావున. మూడు లైన్ అయిపోయిందమ్మా. అక్షరంబు తమ్ము రక్షించుగావున. అక్షరంబు తమ్ము రక్షించుగావున. అక్షరంబు లోక రక్షకంబు. అక్షరంబు లోక రక్షకంబు. చూసావా? నన్ను రక్షిస్తే మొత్తం లోకాన్నంతా రక్షించినట్టు లెక్క. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనిషి రక్షించబడితే లోకం రక్షించబడినట్టు లెక్క. ఎట్లంటే చావు పుట్టుకలు లోకానికి సంబంధించి అనేది భ్రాంతి. గురుగారు, చావు పుట్టుకలు లోకానికి సంబంధించింది అనుకోవడం భ్రాంతి. చావు పుట్టుకలు భావిస్తున్నటువంటి వాడికే సంబంధించినటువంటి విషయం అది అనేది క్లారిటీ. కాబట్టి చూడండి, అక్షరంబు మర్చిపోయినా నేను పద్యం, ఇప్పుడు మీరు చెప్తారా? ఒకసారి మళ్ళీ. నేను మర్చిపోయినానే, ఇప్పుడు అదే కదా ఉండేది. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు. రెండో లైన్ మర్చిపోయినా. అక్షరంబు జిహ్వకి. వచ్చేసి మీకు రెండు. అక్షరంబు జిహ్వకిచ్చు రసము. అక్షరంబు జిహ్వకిచ్చు రసము. అంతవరకే చెప్పండి, రెండు లైన్లే చెప్పండి. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు. అక్షరంబు జిహ్వకిచ్చు రసము. అక్షరంబు తమ్ము. అక్షరంబు తమ్ము రక్షించుగావున. రక్షించుగావున. అక్షరంబు లోక రక్షకంబు. అక్షరంబు లోక రక్షకంబు. నేను దేవయామినికి చెబుతున్నా, మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగా అందరూ ఎవరికి వాళ్ళు నేర్చుకోవచ్చు. అందుకే మరి అందరికీ కలిపి పంచుతా ఉండేది కుడుపూడి నాగేశ్వరరావు గారు. కాబట్టి అటువంటి అక్షరము ప్రతి ఒక్కరికి కావాలని చెప్పి వేద విదో వదంతి, వేదం తెలిసినటువంటి వారు వదంతి అంటే చెబుతున్నారు. ఇప్పుడు మనకు కూడా ఏమని చెబుతున్నారు? అక్షరం ప్రతి ఒక్కరికి కావాలని చెప్తా ఉంటే ఇప్పుడు ఆ అక్షరం ఈ పుస్తకాల్లో ఉండే అక్షరం కాదు, ఎప్పటికీ 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 శాశ్వతము అని చెప్పారట వేద విధులు, వేదం తెలిసిన వాళ్ళు. ఇది మొదటి ముచ్చట. రెండో ముచ్చట, రెండో లైన్. యద్యతయో వీతరాగా విశంతి. ఆ పదాలు వాళ్ళు ఛందస్సు కోసం ముందు వెనకాల వేసుకుంటారు, మనం సరి చేసుకోవాలా. రెండో లైన్ లో చూడండి. ఎవరైతే యతయ అంటే దానికి అర్థం చెప్తా. యద్యతయ ఉంది కదా, యత్ అంటే ఎవరైతే, యతయ అంటే ఇంద్రియాలు తన కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళు యతులు. యతి అంటే సన్యాసి, కాషాయం కట్టుకునేవాడని కాదు. యతి అంటే ఇంద్రియాలు తన పర్మిషన్ లేకుండా బయటికి పోవు. ఇప్పుడు ఆల్రెడీ పోతాడు, మన పర్మిషన్ లేకుండా పోవడమే నాశనం, జన్మ జీవితం నాశనం అయిపోయేది దానికే. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏదైనా వింటాడనుకో. ఇప్పుడు మన క్లాస్ కి ఫస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉండకుండా వేరే వాళ్ళు ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఏంటి గురుగారు? శబ్ద స్పర్శ రూప రసగంధాలే. శబ్ద స్పర్శ రూప రస గంధం. ఈ క్లాస్ లో మా అమ్మాయి జాయిన్ అయింది ఫస్ట్. మా అమ్మాయి ఫస్ట్ జాయిన్ అయింది. 12వ అధ్యాయం భక్తి యోగం బాగా నేర్చుకునింది. ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతా ఉంటే రెడీ అయ్యి ఓం శాంతి మాల వేసుకునేదానికి అడిగిపోయినట్టున్నది. వెళ్ళిపోయినారా? పల్లెటికి వెళ్ళారా? ఓం శాంతి మాల వేసుకొని పల్లెటికి వెళ్ళారు. అదే కాదు ఓం శక్తి, అది ఎర్ర బట్టలు వేసుకుంటారే, అది అక్కడికి పోయినారనమాట. అంటే ఏమైతుందంటే ఏదేదో వినడం వల్ల నేను వాళ్ళని తప్పు అని చెప్పడం లేదమ్మా. మనిషి యతయ అనే దానికి అర్థం చెప్తున్నా. యతయ అంటే ఇంద్రియాలను జయించిన వారు.
మీరు ఎప్పుడైనా ఒక వారం ఎప్పుడైనా అటెండ్ కాకపోయినప్పటికీ మీ మనసంతా భగవద్గీత పైనే ఉంటది. ఎందుకంటే మీరు ముందే భగవద్గీత స్వరూపమై ఉన్నారు. అందుకని యతయః అంటే ఇంద్రియాలను జయించినటువంటి వారు వీతరాగాహ అనే అర్థం. వీతరాగ అంటే అర్థం ఏంటంటే వీత అంటే విడువబడిన. ఈ పదం మీకు పుస్తకంలో దొరకదు. వీత అంటే ఏం చెప్పుంటారు ఇక్కడ మీకు? వీతరాగ అంటే ఆసక్తి రహితులైన వారు అని. ఇక్కడ గురుగారు ఇంకొంచెం సింపుల్ గా చెప్పాలంటే వీతరాగాహ అంటే ఆసక్తి రహితులైన అని అర్థం ఇచ్చారు మన పుస్తకంలో. అటు కాకుండా వీత అంటే విడువబడిన. మనం నిద్రపోయినప్పుడు దేవయామిని నువ్వు వదిలేస్తావు, ఆటోమేటిక్ వదిలేస్తావు. అది లెక్క వీత అంటే అర్థమైంది ఇప్పుడు మీకు. నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు దేవయామిని వదిలించుకోవడానికి నువ్వేమైనా ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నావా? లేదు గురుగారు. ఆటోమేటిక్ గా దేవయామిని నుంచి విడిపోతా ఉంది. ఇప్పుడు మళ్ళీ అంటుకున్నప్పటికీ దానికి తగలకుండా జీవించేటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రయాణ కాలే ముందు శ్లోకంలో చెప్పినట్టుగా జీవించి ఉన్నప్పుడే మొదటి నేను తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. వాళ్ళు బ్రహ్మచర్యం బ్రహ్మములోనే చరిస్తున్నారు. ఎందుకు తెలుసా? యది ఇచ్ఛంతో, ఇచ్ఛ ఏ మొదటి నేనునైతే వాళ్ళు ఇష్టపడుతున్నారో అందులోనే వాళ్ళు ఉన్నారు. చరంతి మనతో పాటు మాట్లాడుతూ మసలుతూ కాలంలో ఉన్నట్టుగా తెలియబడుతున్నారు, కానీ వారు కాలాతీతులు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, పొగడతనుకోబాకండి. ఇప్పుడు మన ఇద్దరిని ఈ విధంగా ఈ క్లాస్ లో కలిపింది ఎవరు? అమ్మా. అంతే. ఆవిడ ఇక్కడ ఏం మాట్లాడదు, కానీ మన మాటలన్నీ ఆవిడకి తెలుసు. ఇందులో ఏ అర్థం ఇప్పుడు ఆవిడ కొత్తగా వచ్చి వినాల్సిన అవసరం లేదు, కానీ ఆవిడ మాట్లాడరు. వీళ్ళను యతులు అంటారు. యతయః అంటే వీళ్ళు. ఎగ్జాంపుల్ మాత్రం అమ్మగారిని చెప్పాలంటే ఎంతో మంది ఉండొచ్చు కాక. కాబట్టి మనల్ని ఇక్కడ కలిపారు, కానీ దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం కానీ దానివల్ల వచ్చే నష్టం కానీ ఆవిడకి సంబంధం లేదు. మామూలుగా నీకైనా చెప్తారు, ఇంకొకరికైనా చెప్తారు. ఎవరైనా అడిగి ఏమ్మా దేవి గారు మీ కూతురు భగవద్గీత నేర్చుకుంటా ఉందంటే మా కూతురు కూడా నేర్పియండి అని చెప్తే వద్దంటదే? లేదు గురుగారు. నేర్చుకోండి, నాదేం పోయింది, లింక్ నేర్పిస్తారు, నేర్చుకోండి అంటది. అంతేనా? అట్లా వాళ్ళంతా కూడా అదే ఈ విధంగా బ్రహ్మచర్యం చరంతి. అసలు బ్రాహ్మణులు అంటే వీళ్ళు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మను తెలిసి ప్రవర్తన జరుపుతున్న వారు బ్రాహ్మణులము. ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది దాని మీద వాళ్ళు ఇష్టంతో అదే మొదటి నేను. ఆ మొదటి నేను నిజ బ్రహ్మ, నిత్యము సత్యము శాశ్వతమైన బ్రహ్మ ఏదైతే ఉందో దాని మీద ఇష్టంతో అదే అయి ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు మరి దేంట్లో ప్రవర్తిస్తున్నారో తత్ దానిని, తత్ అంటే దానిని, తే అంటే నీకు, తత్ అంటే దానిని, తే అంటే నీకు. అది ఏంది అంటే తత్తే పదం, తత్పదం ప్లస్ తే, ఆ పరమ పదమును గురించి, ఆ పరంపరము గురించి. సంగ్రహేణ అంటే సంక్షిప్తంగా అని కాదు గురుగారు. సంగ్రహేణ అంటే సంగ్రహంగా రాయండి అని ఆన్సర్ మీకు క్వశ్చన్ పేపర్లు ఇస్తారు. సంగ్రహం అంటే తక్కువ రాయండి అని అర్థం. అంట కాదు ఇది. ప్రవక్ష్య ఉంది కాబట్టి సంగ్రహేణ అంటే సంపూర్ణంగా అని అర్థం. ఓకే గురుగారు. సంపూర్ణంగా నీకు ఇప్పుడు వక్ష్య అంటే చెప్తాను, వక్ష్యామి అంటే చెప్తాను అర్థం, కానీ ప్రవక్ష్యామి అంటే ప్రవక్ష్యే అంటే నీకు ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది నువ్వేనని తెలిసే విధంగా చెబుతాను. ఇట్లా ఇది పుస్తకాల్లో దొరుకుతుంది, ఇవంతా దొరకదు.
కాబట్టి ఇది ఈ యొక్క మొదటి నేను గురించి నీకు నేను సంక్షిప్తంగా చెబుతాను అని చెప్తారు. కానీ 12-13 శ్లోకాల తర్వాత చెప్పబోయేది కూడా ఓంకారము ద్వారా ఓంకారానికి అతీతమైనటువంటి దాన్ని తెలుసుకునేటటువంటి ఉపాయాలు కొన్ని చెప్పుకుంటూ వెళ్తారు. ఇది ఈ శ్లోకంలో ఉండే 3 ముచ్చట్లు. భావం సంక్షిప్తంగా చూడండి. భావం సంక్షిప్తంగా చెప్తా. భావం, వేదాంతులు దేనినైతే శాశ్వతమని చెబుతున్నారో, మరి వీతరాగులు దేనిలో అయితే ప్రవేశిస్తున్నారో, బ్రహ్మచారులు ఏ దానిపైనైతే ఇష్టంతో ఉన్నారో, మరి దాని గురించి నీకు ఇప్పుడు మరి చాలా సంక్షిప్తంగా సంపూర్ణంగా ఇంకేం మిగలకుండా నీకు నేను చెబుతాను అని దాన్ని భావనలో వాళ్ళకి అందినట్టు వాళ్ళు రాస్తారు. ఇప్పుడు మీకు ఈరోజు చెప్పినటువంటి విషయం పదానికి గాని దాని అర్థానికి గాని సంబంధించింది కాదు, నీకు సంబంధించిన తెలియాలా దేవయామని. అందుకని ఈ పనిలో పనిగా అక్షరం వాళ్ళ ఈ పద్యం కూడా నాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్? ప్రశ్నలు ఉన్నాయా? బెంగళూరు నుంచి సత్యపూర్ణ జాయిన్ అయినారా? నో. తేజస్విని అమ్మ వచ్చారా? ఉన్నారు క్లాస్ లో? విన్నాను గురుగారు. సంతోషం. విన్నారా పూర్తిగా? విన్నాను గురుగారు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఏమైనా సందేహం ఉంటే అడగండి. లేదు గురుగారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రతి వారం జాయిన్ అవ్వండి. ఓకే గురుగారు. ఓకే, కమాన్, రైట్. మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జయ సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.